పొలిటిక్స్ చేస్తున్నాడా, సినిమాలో చేస్తున్నాడా? అసలు పొలిటిక్స్కి వెళ్ళినప్పుడు ఆయన లుక్ వేరే విధంగా ఉంటుంది, సినిమాలకు వచ్చినప్పుడు వేరే విధంగా ఉంటుంది. అసలు ఈయన ఎలా చేంజ్ అవుతున్నాడు, ఊసరవెల్లిలో ఎలా మారుతున్నాడు? అసలు మెగా ఫ్యాన్స్ అందరికీ కిక్కిస్తున్నాడు. అక్కడికి వెళ్తే మందే జనసేన అన్నట్టు పిడికిలు పడతాడు. ఇక్కడికి వస్తే అసలు ఏంటి, అసలు జోడి గుర్రాల సారీ ట్రైలర్ చూసి పునకాలు వచ్చిందా బ్రో? పూనకాలు ఏంటి బ్రో, పిచ్చెక్కిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ మేమే అనుకుంటున్నాం ఇంత బాగా ఎలా పవన్ కళ్యాణ్ చూపెట్టారు సుజిత్ గారు అని. ఎందుకంటే ఒక డైహెడ్ ఫ్యాన్ కాబట్టి అలా చూపెట్టారు. వింటేజ్ పవన్ కళ్యాణ్, వింటేజ్ పవన్ కళ్యాణ్ ఎక్కడున్న ప్రాణాలతో ఉంటే రాజేరా అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని చూపెడుతున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో లక్ష్మణ్ గారి విలనిజం కూడా వేరే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని డామినేట్ చేసే విధంగా ఆయన దగ్గర దాపుల్లోకి వస్తున్నాడు. పాన్ ఇండియా హిట్ గట్టిగా కొడతాడు, పాన్ ఇండియా హిట్ కొట్టేస్తున్నాడు. కాకపోతే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని ఆదుకుంటేది మీరే. మీరు లేకపోయారనుకో సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు, మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చేది ఎవరు? మేము కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చాను. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని నేనైతే సినిమా ఇండస్ట్రీకి వచ్చి నీకు ప్రసాద్ ఎంఎస్ రివ్యూ చెప్తున్నాను. ఎందుకంటే 12 సంవత్సరాలు ఆయన పాలిటిక్స్కి వెళ్ళి డిప్యూటీ సీఎంగా ఎంతో కష్టపడ్డాడు. ఆయన చూసే నేను ఇన్స్పిరేషన్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఎందుకంటే ఆయన 12 సంవత్సరాలు అంత పెద్ద స్టార్డమ్ ఉన్న యాక్టర్ పాలిటిక్స్కి వెళ్ళి ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఉడిదుడుకులు పడి డిప్యూటీ సీఎం అయ్యాడు. అలాంటిది ఆయనే అంత ఉడిదుడుకులు ఎదిగినప్పుడు మనం కూడా ఒక 2 సంవత్సరాలు ట్రై చేస్తే మనం ఏదో ఒక వాళ్ళనే మెగాస్టార్ అంత కాకపోయినా మనం ఏదో ఒక జబర్దస్త్ స్టార్ అంత అవుతాం కదా. ఆ నమ్మకంతో వచ్చాము. పవన్ కళ్యాణ్ గారు మీరే మాకు ఇన్స్పిరేషన్. మీరు మమ్మల్ని ఒక చూపు చూడండి. జై పవర్ స్టార్, జై జనసేన. అన్న లుక్ ఎలా అనిపించింది? వింటేజ్ చూస్తుంటే అర్థమైపోతుంది కదా, 25-50 ఇయర్స్ అన్నట్టున్నాడు. పవన్ కళ్యాణ్ అంటేనే అది వేరే లెవెల్. పవన్ కళ్యాణ్, ప్రభాస్ అంటే ఎలా అనిపించింది అన్న? అసలు గూస్ బంప్స్ బ్రో. ఓకే, అసలు ఆ ఎంట్రీ, 6 ప్యాక్ అన్ని చూస్తూ ఉంటే వేరే లెవెల్లో ఉంది. మన పవన్ కళ్యాణ్ గారి ఆ కట్అవుట్ చూస్తూ ఉంటే అసలు ఎలా అనిపించింది అన్న? తమన్ ఇంకా థియేటర్లు మొత్తం సెట్ చేయాల్సిందే. మొత్తం గూస్ బంప్స్ మొత్తం పగిలిపోతాయి. అఖండాకి ఎలా కొట్టాడో ఓజీకి దానికి మించి కొట్టాడు. ఓకే, జై పవర్ స్టార్.